పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్‌లో తను మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే గనక చాలా చాలా ఆవేశంగా విధ్వంసపూరితమైనటువంటి మాటలు తను మాట్లాడుతుంది. ఆమె మాటలు చూసినా లేకపోతే తన యొక్క తీరు చూసినా సరే, లేదా తన బాడీ లాంగ్వేజ్ చూసినా సరే, ఎవడు ఎలా ఇంత భయంకరమైనటువంటి చాలా చాలా పెద్ద సమస్య మీద తను పోరాటం చేయబోతుంది లేదా చేస్తుంది అన్నటువంటి విషయం కూడా స్పష్టమవుతుంది. తన మాటలో చూస్తే అటు ప్రభుత్వాల మీద ప్రశ్నించింది, సుప్రీంకోర్టు మీద ప్రశ్నించింది, కోర్టుల మీద ప్రశ్నించింది. దానికి సంబంధించి ఆమె రియాక్షన్ అయినటువంటి విధానం చూస్తే కనుక చాలా చాలా కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు స్పష్టంగా. మరి ఇంత కోపం ఎందుకు వచ్చింది? అంత కోపం ఏంటి అంటే కనుక కుక్కల కోసం. When you're killing innocents, hundreds of innocent dogs, trust me, I am giving you my word. Karma will be there. Karma will hit you. కుక్కల కోసం మాత్రమే రేణు దేశాయ్ మాట్లాడుతోంది. అది కూడా కుక్కల యొక్క సంరక్షణ కోసం, కుక్కల యొక్క బాగుపరచడం అనేటువంటి లక్ష్యాలను మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కుక్కలకి ఎలాంటి హాని చేయొద్దు, కుక్కలకి అందరినీ కాపాడుకోవాలి, కుక్కలకు సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యతలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, కుక్కల యొక్క బాగు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి అని చెప్పేటువంటి ప్రశ్నలు ప్రధానంగా ఆమె చెప్పినటువంటి మాటలు చూస్తే కనుక ప్రధానంగా వినిపించేది ఈ ప్రశ్నలే. ఆ ప్రశ్నలు సాధారణంగా చెప్పొచ్చు, లేకపోతే క్యాజువల్గా చెప్పొచ్చు, లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడొచ్చు. కానీ చాలా చాలా ఆవేశంగా, చాలా చాలా రెచ్చిపోయి ఒక ఉగ్ర రూపంలో తను మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే మాత్రం స్పష్టంగా ఏదో జరిగింది, ఏదో జరగబోతుందంటే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటు యాంకర్ రష్మి గౌతమి కూడా ఉంది. ఆ ప్రెస్ మీట్లో ఇద్దరు మాట్లాడిన విధానం కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్ మీద పక్కన పెట్టేసి కేవలం కుక్కల కోసం మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ కుక్కలకు సంబంధించి ఏం జరిగింది, ఏం మాట్లాడుతుంది అంటే కనుక దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో చెప్పినటువంటి ఒక విషయం ఒక క్లియర్గా తెలుస్తుంది మనకి. ఏంటంటే ఈ కేసు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో మాట్లాడినటువంటి ఒక విధానం ఏంటంటే, ఇకపై కుక్కలకు సంబంధించినటువంటి కుక్కల వల్ల ఎవరికైనా హాని జరిగినా, లేకపోతే కుక్కల వల్ల ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా సరే, కుక్కల వల్ల ఎవరైనా చనిపోయినా సరే, ఆ యొక్క కంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దానికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ ప్రకటించాల్సిందే అని చెప్పేసి అనాలి. దాంతోపాటు ఎవరైతే ఆ కుక్కల్ని పెంచుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే కుక్కల్ని పోషిస్తున్నారో వాళ్ళ యొక్క బాధ్యత కూడా దీన్ని తీసుకోవాలి. అవసరం అది అట్ ద సేమ్ టైం వీధి కుక్కలకు సంబంధించినటువంటి ఇటువంటి విషయాల్లో కనుక ప్రాణాపాయ పరిస్థితి లేకపోతే ఇటువంటి వచ్చినప్పుడు వీధి కుక్కలను తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకోవాలి, లేదా పెంపుడు జంతువులాగా చూసుకోవాలని చెప్పినటువంటి మాట సుప్రీంకోర్టు నుంచి స్పష్టంగా మనకు చెప్తోంది. అంటే కుక్కల నుంచి వచ్చేటువంటి ఎలాంటి హాని మనుషులకి సంబంధించి ఎలాంటి హాని జరగకూడదు, జరిగినప్పటికి కూడా జరిగితే కనుక దానికి గవర్నమెంట్ మాత్రమే కంపెన్సేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా అనేది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశిస్తాం ఇది. సో దీని మీదే రేణు దేశాయ్ ఆవేశంగా మాట్లాడిన విధానం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక కుక్కలకు మాత్రం ఎలాంటి హాని జరగవద్దు, మిగతా ఎవరికి మాత్రం హాని జరిగినప్పటికీ కూడా ఇబ్బంది లేదు. ఎవరు తాగుబోతులు కావచ్చు చనిపోతారు, రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు, రకరకాల ఇష్యూస్లో చనిపోతారు, ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు, భార్య భర్తల మధ్య గొడవ జరగవచ్చు, లేకపోతే బంధువుల మధ్య గొడవలు జరగవచ్చు, ఆ రకంగా చనిపోవచ్చు. చాలామంది చనిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎప్పుడు ఎవరిని బాగు చేయడానికి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ పక్కన పెట్టేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నామంటే, సో ట్యాక్సుల వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేయాలి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే సరైనటువంటి ట్రీట్మెంట్ జరగాలి. ఇలాంటి జరగకపోతే మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, లేకపోతే రకరకాల ఇష్యూస్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా కేవలం కుక్కల కోసం మాత్రమే చూస్తున్నారా? మొత్తం 100% ఉన్నటువంటి కుక్కలు కేవలం 5% మాత్రం కుక్కలు అగ్రెసివ్గా ఉంటాయి. మిగతా కుక్కలన్నీ కూడా చాలా హ్యాపీగా, చాలా ఫ్రెండ్లీగా, చాలా ప్రేమగా ఉంటాయి. మిగతా కుక్కలని కేవలం 5% మాత్రం కుక్కలే అగ్రెసివ్గా ఉంటాయి అని చెప్పడం. అలాగే తనకి సంబంధించి 45 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు కూడా ఎప్పటికీ కుక్కల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు, కుక్కలు ఎప్పుడు తనని కాటేయలేదని చెప్పడం కావచ్చు, లేకపోతే కుక్కలకు సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యతలన్నీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని, లేకపోతే కుక్కల్ని బాగు చేయాలనేటువంటి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి రకరకాలుగా తను మాట్లాడిన విధానం చూస్తే కనుక స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే కుక్కల యొక్క సంరక్షణ బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాలదే ఉంది. అట్ ద సేమ్ టైం మనుషులను ప్రేమించడం అనేది కుక్కల యొక్క బాధ్యత అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే కుక్కలు మనుషులు ప్రేమించాలి, మనుషులు కుక్కల్ని ప్రేమించాలి. ఈ రెండు విషయాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఇందులో ఉన్నటువంటి విధానం ఏంటంటే, చాలామంది కుక్కల కాటు వల్ల ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కుక్కల వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు మనం చాలా చాలా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చూస్తే కనుక భారతదేశంలో స్పష్టంగా భారతదేశంలో 1 కోటి మందికి పైగా కుక్కలతోటి ఇబ్బంది పడుతున్నారు. కుక్కల యొక్క కాటు వల్ల జరిగినటువంటి మరణాలు కావచ్చు, రకరకాలైనటువంటి సమస్యలు దాని ద్వారా ఎదుర్కొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే 1 కోటి మందికి పైగా వీళ్ళు కుక్కలతో ఇబ్బంది పడుతున్నటువంటి నివేదికలు మనకు స్పష్టంగా WHO నుంచి వస్తూ ఉన్నాయి. అంటే ఇంత సమస్య ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి మాట్లాడిపోవడం, దానికి స్పందించడం అనేది బాధ్యత రేణు దేశాయ్కి ఉండొచ్చు, లేకపోతే సమాజానికి ఉండొచ్చు, లేకపోతే అటున్నటువంటి కుక్కల యొక్క లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో చూసినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక విధానం పట్ల కొంచెం మిస్గైడెన్స్ అయిపోయింది. లేకపోతే మిస్గైడెన్స్ వల్ల కొన్ని రాష్ట్రాల్లో చాలామంది
కుక్కల్ని చంపేస్తున్నారు, కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో కుక్కల్ని చంపేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కి మిస్గైడెన్స్గా కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు. సో ఈ కారణంగా కూడా రేణు దేశాయ్ ఆవేశపడుతున్నట్టుగా కనిపిస్తున్నట్టు, లేదా రష్మి గౌతమ్ కూడా ఆవేశపడవచ్చు. కానప్పటికీ కూడా ఇటు ప్రధానంగా చూస్తే కనుక ఇటు ప్రభుత్వాల యొక్క బాధ్యత ఉండొచ్చు, లేకపోతే ప్రజల యొక్క బాధ్యత ఉండొచ్చు, లేకపోతే సమాజం యొక్క బాధ్యత ఉండొచ్చు. ఎవరు చూసినా సరే కుక్కల యొక్క బాగోగులు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి బాధ్యతలైనా సరే చూసుకోవాల్సిన స్పష్టంగా ప్రజలదే ఉంటుంది. ఆ ప్రజలకు సంబంధించినటువంటి మాట్లాడేటప్పుడు కుక్కల కాటు కూడా జరిగేది కూడా ప్రజలకే. అంటే కుక్కల నుంచి వచ్చేటువంటి సమస్యలు చూస్తే కనుక చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే అంటే చాలా చాలా గ్రామాల్లో చూస్తే కనుక, లేకపోతే బస్తీల్లో కావచ్చు, లేకపోతే రకరకాల ప్రాంతాల్లో కూడా కుక్కల యొక్క ప్రవర్తన వల్ల చాలామంది వేల మంది ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు మనం చాలామంది చూసాం, చాలాసార్లు చూసాం, చాలా సందర్భాలుగా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఆ కారణంగా కుక్కలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆ కుక్కలకు సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోవాలి. ఈ రెండు సందర్భాలు కూడా ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలనేది కూడా కనిపిస్తుంది. కాకపోతే చెప్పిన విధానం ఏదైతే ఉందో, రేణు దేశాయ్ చెప్పిన విధానం ఏదైతే ఉందో అది కేవలం వన్ సైడెడ్గా కనిపించడం, లేకపోతే వన్ సైడెడ్గా మాట్లాడటము, లేకపోతే ప్రభుత్వం పైన కేవలం పూర్తిగా ప్రభుత్వం యొక్క తప్పు అన్నట్టుగానే చెప్పడం అనేది కొంచెం మిస్గైడెన్స్ లాగా కనిపిస్తుంది. లేకపోతే ఒక మిక్స్డ్గా అతను మాట్లాడుతాను ఒపీనియన్ అనేది వన్ సైడెడ్గా కనిపిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది మనకు. సో ఓవరాల్గా చూస్తే కనుక కుక్కల యొక్క కాటు వల్లనో, లేకపోతే కుక్కల ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే తద్వారా వచ్చినటువంటి మరణాలు కావచ్చు, వీటన్నిటికీ కారణం కాంపన్సేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని చెప్పేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, లేకపోతే అట్ ద సేమ్ టైం కుక్కల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కూడా ఆయా కుక్కల యొక్క పెంపుడు యజమానులు కావచ్చు, లేకపోతే పెంపుడు యజమానుల యొక్క బాధ్యత కావచ్చు, లేకపోతే కుక్కల యొక్క లవర్స్ను కూడా బాధ్యత తీసుకోవాల్సి, వాటిని బాగు చేయాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో రేణు దేశాయ్ చెప్పినటువంటి చాలా చాలా అంశాలు కావచ్చు, చాలా చాలా రేపులు జరిగినాయి కావచ్చు, లేకపోతే ప్రమాదాలు కావచ్చు, రోడ్డు డ్రంక్ అండ్ డ్రైవ్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా కుక్కలకి మనుషులకి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం ఎలా ఉంటుందో అట్ ద సేమ్ టైం వైరుధ్యం కూడా అలాగే ఉంటుంది. ఆ వైరుధ్యం పట్ల స్పష్టంగా ఒక కన్వర్జేషన్, లేకపోతే ఆ వైరుధ్యం పట్ల ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానాలు రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే కేవలం తను మాట్లాడింది, తను కేవలం మాట్లాడుతుంది కాబట్టి రేణు దేశాయ్ మాత్రం బాధ్యత తీసుకుందని కాకుండా మిగతా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి, మిగతా వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అట్ ద సేమ్ టైం కుక్కల యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ ప్రశ్న మిగిలిపోతూ ఉంటుంది మనకి మ్యాక్సిమం. అంటే అప్పుడప్పుడు వచ్చినటువంటి లవర్స్, డాగ్ లవర్స్ కావచ్చు, లేకపోతే చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి రకరకాలుగా మాట్లాడడం, లేకపోతే రకరకాలుగా ఇష్యూస్ని చెప్పడం అనేది చూస్తూ ఉంటాం మనం. కాకపోతే దాన్ని డైవర్ట్ చేయడము, ఆ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడం, లేకపోతే ఇష్యూస్ని సాల్వ్ చేయడం అనే విషయంలో మాత్రం చాలామంది వెనకబడిపోతూ ఉంటారు. ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో మాత్రం వెనకబడిపోయి ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ర్యాబీస్ వ్యాక్సిన్కి సంబంధించి చూస్తే కూడా చాలా చాలా తక్కువ కుక్కలకి ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది అందించడం అనేది మనకు చూస్తూ ఉన్నాం మనం. అంటే అది కూడా ఒక రకమైనటువంటి సమస్యగా కనిపిస్తుంది మనకు. అంటే కుక్కలకు ర్యాబీస్ వ్యాక్సిన్ వేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ర్యాబీస్ వ్యాక్సిన్ వేయాల్సినటువంటి అవసరం యొక్క లేదా బాధ్యత యొక్క ప్రభుత్వాలతో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి డాగ్ లవర్స్ కావచ్చు, లేకపోతే యానిమల్ లవర్స్ లేదా యానిమల్స్ డాక్టర్స్ సంబంధించినటువంటి కొరత కూడా మనకి భారతదేశంలో స్పష్టంగా మనకి కనిపిస్తుంది. యానిమల్స్ లవర్స్ కావచ్చు, లేకపోతే డాగ్ లవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం, లేదా బాధ్యతాయుతంగా మాట్లాడడం, లేదా బాధ్యతాయుతంగా దాని బాధ్యత తీసుకోవడం అనేది స్పష్టంగా మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక రేణు దేశాయ్ మాటల్లో వ్యతిరేకత ఏం లేదు, లేకపోతే తను మాట్లాడే విధానం వేరుగా ఉండి, తను మాట్లాడుతున్నటువంటి బాడీ లాంగ్వేజ్ కావచ్చు రకరకాలుగా ఉండదు. అట్ ద సేమ్ టైం కుక్కలకి సంబంధించినటువంటి మాట్లాడిన మాటల మీద కూడా సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. మ్యాక్సిమం 70% ఆమెకు నెగిటివ్గానే స్పందిస్తూ ఉన్నారు, నెగిటివ్గానే మాట్లాడుతూ ఉన్నారు. కుక్కలకు సంబంధించినటువంటి స్పష్టంగా ఆవిడ రియాక్షన్ చూస్తే కనుక చాలా వేరుగా ఉంది. రియాక్షన్ పట్ల స్పష్టంగా క్లారిటీ లేదు. కేవలం కుక్కల కోసం మాత్రం మాట్లాడుతూ తప్ప మిగతా గురించి సమాజం గురించి మాట్లాడలేదు, లేకపోతే రకరకాల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు, కేవలం కుక్కల కోసం ఎందుకు మాట్లాడుతుందని చెప్పేసి ఒక వైరుధ్యమైనటువంటి ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కారులో తిరిగే వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది, కుక్కలు బజార్లో నడిచేటువంటి కుక్కలతో సమస్య అనే ప్రశ్నలు కూడా మనకి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సో ఎలా చూసుకుంటే కనుక ప్రస్తుతానికి రేణు దేశాయ్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ బాగుండొచ్చేమో, కాకపోతే అది ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలైనంత వరకు, లేదా అమలైనప్పుడు మాత్రమే ఈమె ఇనిషియేషన్ కావచ్చు, లేకపోతే డాగ్ లవర్స్ కావచ్చు, లేకపోతే ప్రేమికులు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యతతో ప్రవర్తించాలి. అట్ ద సేమ్ టైం కుక్కల ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏమైనా సరే కాంపన్సేషన్ ప్రభుత్వం చెల్లించాలనేది స్పష్టంగా ఇది తెలియజేస్తుంది మనకు.